బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య కీలక సమావేశం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 3.5 గంటల పాటు కేసీఆర్ తో ఆయన చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అయితే నోటీసుల అంశాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య కీలక సమావేశం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 3.5 గంటల పాటు కేసీఆర్ తో ఆయన చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మధ్య భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత అదే రోజు కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. ఇంకా ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి దాదాపు 3.5 గంటల పాటు ఆయన కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కమిషన్ ఇచ్చిన నోటీసులపైనే చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరై హాజరు కావాల్సి ఉంది. మరి ఆ విచారణకు హాజరు కావాలా లేకపోతే తను రాతపూర్వకంగా సమాధానాలు ఇస్తారా కమిషన్ కు అనేది చూడాలి. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ చర్చించారు. మరి 5వ తేదీన ఎలా ఉండబోతుంది, కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అనేది అయితే చూడాలి. నోటీసుల అంశాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగానే కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు కూడా కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యగానే దాన్ని చెప్తూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దాదాపుగా ఆ ఏడాది సాగైనటువంటి విస్తీర్ణం కావచ్చు, కొత్తగా సాగులోకి వచ్చినటువంటి భూములను వదిలేసి కొంత మేర ఇటు అన్నారం బ్యారేజీ కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ, అదేవిధంగా సుందిల్లా ఈ బ్యారేజ్ లో కొంత చిన్న చిన్న లోపాలు తలెత్తే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి ఇటు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ పై కావచ్చు, అదేవిధంగా అదే మాజీ మంత్రులపై, కేసీఆర్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. దురుద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్ నుంచి కూడా నోటీసులు ఇప్పించే ప్రయత్నం చేశారు అన్నది వాళ్ళ ఆరోపణగా ఉంది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య చర్చించినట్టు తెలుస్తా ఉంది. కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాతపూర్వకం పంపించాలా, కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలా అనేది కూడా బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఇదే అంశం ఇటు కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా ఆయన వరుసగా భేటీలు జరపడం చూస్తుంటే ఇటు కేసీఆర్ ఎటువంటి వివరణ ఇవ్వాలి, హరీష్ రావు ఎటువంటి వివరణ ఇవ్వాలి, న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య కీలక సమావేశం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 3.5 గంటల పాటు కేసీఆర్ తో చర్చలు జరిపారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నోటీసుల అంశాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.